అల్లూరి ఏజెన్సీలో అయ్యన్న పాత్రుడి వ్యాఖ్యలకు నిరసనగా ఆదివాసీ గిరిజన ప్రజా సంఘాలు రోడ్డెక్కారు. వ్యాఖ్యలకు నిరసనగా 2 రోజుల రాష్ట్ర మన్యం బంద్కు ఆదివాసీ అఖిలపక్ష ప్రజా సంఘాలు పిలుపునిచ్చారు. నేడు రేపు 48 గంటల నిరవధిక బంద్ నేపథ్యంలో తెల్లవారుజామున 4 గంటల నుండి పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజుతో పాటు నిరసనకారులు రోడ్డెక్కారు. పాడేరు ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఆదివాసీ అఖిలపక్షాల ప్రజా సంఘాల నేతలు నిరసనలు తెలుపుతున్నారు. నిరసనకారులు వాహనాల రాకపోకలను అడ్డుకుంటున్నారు. రోడ్లపై పోలీసు బలగాలు పెద్ద ఎత్తున మోహరించాయి. చట్టాన్ని సవరించాలని చెప్పి స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు వ్యాఖ్యలు చేసి నేటికి సుమారు 15 రోజులు కావస్తుంది. వాటి మీద ఇప్పటికే గిరిజన ప్రజానీకం తీవ్రమైన ఆందోళనకు గురి అవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు వరకు స్పందించినట్టు వ్యవహరిస్తున్నట్టు మేము భావిస్తున్నాం. వాట్సాప్ గ్రూప్లో గుమ్మడి సంజయరాణి మంత్రి గారి పేరు మీద 107 చట్టాన్ని సవరించమని చెప్పి ఏదో వాయిస్ మెసేజ్లు టెక్స్ట్ మెసేజ్లు తిరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఒక స్పష్టమైన వైఖరిని ప్రకటించి ఆదివాసులకు భరోసా కల్పించాలని చెప్పి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. లేకపోతే రాబోయే కాలంలో జరిగే పరిణామాలకి ఈ రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఈరోజు రేపు జరుగుతున్న బంద్కి ప్రజల నుంచి వస్తున్న విశేష స్పందనని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఒక సానుకూలమైన ప్రకటన చేయాలని చెప్పి మేము కోరుతున్నాం.